నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా వైద్యులు పనిచేయాలి. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ముప్పిడి సంపత్ కుమార్. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్లో 21 అర్జీలు స్వీకరించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మిక సంఘ సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. గోపీనాథపట్నంలో పచ్చదనం పరిశుభ్రత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని కోరిన మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు. జూలై 31కి ముందు ఈ కేవైసీ చేసిన రైతులకు పీఎం కిసాన్ సొమ్ములు తొలి విడత జమ అవుతాయి. అగ్రికల్చర్ ఏవో నారాయణరావు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా వైద్యులు పనిచేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. ఆరుల గ్రామానికి చెందిన చిట్టిమణి నాగరాజు కుమారుడు చిట్టిమణి నరసింహరాజు అనే దివ్యాంగుడు తనకు 15,000 రూపాయల పెన్షన్ రావడం లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగుడి బంధువులు వచ్చి కలిశారు. దివ్యాంగుని పరిస్థితి చూసి చలించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నేరుగా డీసీహెచ్ఎస్తో మాట్లాడారు. ఏమీ పని చేయలేని పరిస్థితిలో ఉన్న దివ్యాంగునకు సదరన్ క్యాంపులో తక్కువ శాతం వైకల్యాన్ని చూపించడం ద్వారా వికలాంగుని కుటుంబం రోడ్డున పడిందన్నారు. తక్షణమే సంబంధిత విభాగం అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని డీసీహెచ్ఎస్ను కోరారు. త్వరలో ఈ సమావేశాన్ని సూపరింటెండెంట్తో మాట్లాడి ఏర్పాటు చేస్తానని డీసీహెచ్ఎస్ సూర్యనారాయణ ఎమ్మెల్యేకు తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు నాయకులకు న్యాయం జరుగుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన ముప్పిడి సంపత్ కుమార్ శుక్రవారం మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణను ఆయన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు నాయకులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తగిన న్యాయం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శరపు శాంతకుమార్, హరి, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి ఏ రకమైన గుర్తింపు ఇవ్వాలన్న దాని మీద ఆయనకున్న పూర్తి అవగాహన మేరకు ఇవాళ పార్టీ కోసం మరి కష్టపడుతున్న మిత్రుడు ముప్పిడి సంపత్ కుమార్ ఇంతకుముందు జిల్లా అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉండేవాడు. ఆ తర్వాత మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీకి ఒక అబ్జర్వర్గా కూడా వేయటం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా అప్డేట్ చేసి సంపత్ కుమార్ని మరింత ఉత్సాహంగా పనిచేయమని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సంపత్ కుమార్కి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విజయదుంది మోగించేలాగా ఇప్పటి నుంచి మన కార్యకర్తలని అందరినీ కూడా తయారు చేసి సిద్ధం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. రాష్ట్ర కార్యదర్శిగా నియమించడానికి ప్రధాన కారకులు అయినటువంటి శ్రీ కొట్టు సత్యనారాయణ గారు మరియు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మాజీ శాఖ మంత్రులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి మా గురువు గారు నేను ఈ స్థాయికి రావడానికి వారి ఆశీస్సులే. 1995లో ఆనాడు ఈ తాడేపల్లిగూడెం మండలం రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ అయితే
ఎవరిని పెట్టాలి అన్న దాని మీద వారు ఆలోచించి, నేను ఆనాడు చదువుకునే టైంలో ఎంఏ చదువుతున్నాను, నన్ను తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా ప్రజా జీవితంలోకి ఎంటర్ చేసి ఆ యొక్క భాగ్యాన్ని కల్పించినటువంటి మా యొక్క గురువుగారు కొట్టు సత్యనారాయణ గారికి ముందుగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, ఈవేళ ఎంపీపీగానే ఒక ఎంపీపీగా ఆ తర్వాత మళ్ళీ జడ్పీటీసీగా కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా నన్ను నియమించి, అదే రకంగా వెంకటేశ్వర స్వామి ట్రస్ట్కి కూడా మెంబర్గా కూడా నియమించడం జరిగింది. ఈ రకంగా నా ఎదుగుదలకి అన్ని రకాలుగా కూడా మా యొక్క గురువు గారు కొట్టు సత్యనారాయణ గారి ఆశీస్సులే అని నేను మనం తెలియజేసుకుంటూ, అదేవిధంగా వీరి యొక్క ఆశీస్సులతోటి నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతి శుక్రవారం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న నాయకులకు అర్జీలు సమర్పిస్తే వాటిని పరిష్కరిస్తామని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సంఘ చైర్మన్ వలవల బాబ్జీ తెలిపారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి వాళ్లకు ఈ వినతులు పంపించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు తెలుగుదేశం పార్టీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమం చేపట్టి ఇది 2వ వారమని, ఈ వారంలో 21 అప్లికేషన్లు రావడం జరిగిందని తెలిపారు. ఈ వినతులను ఆయా సంబంధిత శాఖ అధికారులకు పంపించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభ మురళి, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతురి రాంప్రసాద్ చౌదరి, ముత్యాల శ్రీనివాస్, ముప్పిడి రమేష్, నక్కలపూడి వీర్రాజు తదితరులు ఉన్నారు. ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చిన అప్లికేషన్లు తీసుకుని ఆయా సంబంధిత ఆఫీసర్లతో మాట్లాడి వాళ్ళకి ఈ అప్లికేషన్లు ఫార్వర్డ్ చేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ గ్రీవెన్స్ సెల్ పెట్టడం. 21 అప్లికేషన్లు వచ్చినాయి. అన్నీ కూడా సంబంధిత అధికారులకి పంపడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఒక విధంగా చూస్తే కష్టతరమే. ఎందుకంటే ఏదైనా ఆ పనికి అయినప్పుడే దానికి ప్రాధాన్యత లభిస్తుంది. ఇదిగో మనం ఇచ్చాం వీళ్ళు చేయలేదు అని అంటే అది మరి ప్రాధాన్యత సంతరించుకోదు. కాబట్టి మేము ప్రతి ఆఫీసర్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ దరఖాస్తులకి వెంటనే న్యాయం చేయవలసిందిగా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, అలాగే మరి పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే ఆన్లైన్ చేసుకుని ఉంచితే అది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరికీ లబ్ధిదారులందరికీ వస్తాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇళ్ల స్థలాలు ఉన్న వారికి మరి 1,60,000 స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కలిపి మరి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమాల్లో కూడా కొంతమంది అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, సంతోషం. ఇంతేకాకుండా అన్నదాత సుఖీభవ ప్రోగ్రాంలో మొన్నటి రోజున 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 చొప్పున వేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 16,500 మంది రైతులు ఈ 2 మండలాల్లో కూడా ఉండడం జరిగింది. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని వాళ్ళకి ఏ విధమైన సమస్యలు ఉంటే ఆ సమస్యలను తెలుసుకుని వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టిలోను, మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే జాతీయ కార్యదర్శి, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారి దృష్టిలోను పెట్టి జరిగేలాగా కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ప్రజల బాగోగులు చూసే క్రమంలో గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది మొన్నటిదాకా మన స్టేట్ ఆఫీస్ మంగళగిరిలోనే జరిగేది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి కూడా ప్రతి ఇన్ఛార్జ్ అవనండి, ఎమ్మెల్యే అవనండి, వాళ్ళ ఆఫీసుల్లో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది.
అందులోని భాగంగా మన శుక్రవారం ఈ శుక్రవారం ఇది 2వ వారం ప్రజల నుంచి వినతులు స్వీకరించి స్థానిక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు ఈ వినతుల స్వీకరణ జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు మీరు కాపీ ఇక్కడికి వచ్చి మాకు అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు ఒక కాపీ మీ దగ్గర కూడా ఉంచుకోవడం మంచిది. అలాగే ఎవరికైనా ఉంటే వెంటనే కూడా బాబుజీ గారు దాన్ని సంతకం పెట్టి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చేయడం జరుగుతుంది. మొన్న ఒక వ్యక్తి పార్టీ ఆఫీస్కి 5,000 మంది వచ్చారని చెప్తే, అంటే మీరు సరిగ్గా చేయట్లేదు కాబట్టి అంతమంది వచ్చారన్నారు. కానీ దీనివల్ల మేము చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. మేము ప్రతి రోజు స్టేట్ ఆఫీస్లో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నా సరే అంతమంది వస్తున్నారంటే వాళ్ళు గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అది ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని పరిష్కారాలు చేసుకోవాల్సిందిగా కోరుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా కాకుండా ప్రజలందరికీ కూడా వారి సమస్యలు చెప్పుకోవడానికి ఒక గ్రీవెన్స్ కావాలనే ఉద్దేశం మీద తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ పెట్టి ప్రతిరోజు కూడా రాష్ట్ర స్థాయి నాయకుల్ని మంత్రుల్ని అక్కడ కూర్చోబెట్టి, అలాగే అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా ఆ గ్రీవెన్స్కి వచ్చి ప్రజా సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అయితే రోజు రోజుకి ప్రజా సమస్యలు అర్జీలు ఇచ్చేవారి సంఖ్య బాగా పెరగడంతో వారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక ప్రణాళిక రూపొందించారు. ఏంటంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల యొక్క ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ నిర్వహించమని చెప్పారు. దానిలో భాగంగానే తాడేపల్లిగూడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వలవల మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో గడిచిన శుక్రవారం మళ్ళీ ఈ శుక్రవారం కూడా గ్రీవెన్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రీవెన్స్ కి పెద్ద ఎత్తున లబ్ధిదారులు వచ్చి ఏదైతే సమస్యలు చెప్పుకోవడం వాటన్నిటి కూడా సంబంధిత అధికారులకి మల్లికార్జునరావు గారి నాయకత్వంలో ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం గ్రామంలో నిర్వహించిన పచ్చదనం పరిశుభ్రత ట్రైనింగ్ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక పంచాయతీ స్థాయిలో పచ్చదనం మరియు పరిశుభ్రతపై ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించడం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం సాధనలో మరో ముఖ్యమైన అడుగు అని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందుతోందని, ప్రజలు స్వయంగా భాగస్వామ్యమైతే పచ్చదనంతో పరిశుభ్రతతో కూడిన ఆరోగ్యకరమైన గ్రామాలను నిర్మించుకోవడం సాధ్యమవుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండలం జనసేన, టీడీపీ, బీజేపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామాధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వీర మహిళలు, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు. మనం రాష్ట్రంలోనే మన మండలాన్ని ఉత్తమమైన మొదటి స్థానంలో నిలపాలని మీ అందరినీ కూడా ఈ సభాముఖంగా అధికారులని అలాగే ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులని శానిటేషన్ చేసే కార్మికులను అందరినీ కూడా కోరుతున్నాం. మనకి ఇంకేమైనా సరే మనం ఇంకా ఏదైనా చేయాలంటే దాన్ని ఎలా చేయాలి, ఇంకా మనకి ఎక్కడైనా డంపింగ్ యార్డ్స్ కానీ ఆల్రెడీ మనకి ఈ డస్ట్బిన్స్ లేవు అని తక్కువగా ఉన్నాయని ఆల్రెడీ చెప్తున్నారు. అదంతా కూడా మనకి ఒక రిపోర్ట్ తయారు చేస్తే నేను సంబంధిత శాఖ ద్వారా నేను కూడా వీటిని ప్రొవైడ్ చేసేటట్టు చేద్దాం. మనం అన్నిటిని కూడా ఇంకా కూడా ఏమైనా సమస్యలు ఉంటే, ఎందుకంటే ఏదైనా సరే మన గ్రామాలన్నిటిని కూడా అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ముందు పదంలో నడుస్తుంది. మన గ్రామాలని, మన ఉంగుటూరు నియోజకవర్గంలోనే అన్ని గ్రామాలని కూడా మనం పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా పచ్చదనంతో కూడేటట్టు మన అందరం కూడా మీ అందరి సహాయ సహకారాలతో మనం ముందుకు తీసుకువెళ్ళాలి. మనం ఇలాంటి కార్యక్రమాలు చేయటమే కాదు, మనం క్షేత్రస్థాయిలో వీటిని అమలు జరిగేటట్టు చూసే బాధ్యత అధికారుల పైన ఉంది. అధికారులందరూ కూడా అక్కడికి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మనం 1 monthలోనే మనం ప్రతి గ్రామాన్ని కూడా బ్లూ ప్రింట్ రూపంలో తయారు చేసుకుని మనకి ఈ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా అందరినీ కూడా చైతన్యపరిచి గ్రామాలను కూడా స్వయంగా వాటిని ఆర్థికంగా బలపడేటట్టు, అంటే అందులో ఉన్న వనరుల్ని ఉపయోగించుకొని ఆ వనరుల ద్వారా మనం ఆర్థికంగా పంచాయతీలు బలపడితే, అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి మనం షాపింగ్ కాంప్లెక్స్లో అయినా కట్టొచ్చు, చెరువులైనా మనం నిర్మించుకున్న చెరువుల ద్వారా కూడా ఆర్థికంగా బలపడవచ్చు. అంటే అక్కడ ఉన్న సోర్స్ని బట్టి, అంటే ఒక్కొక్క పంచాయతీకి ఒక్కో రకంగా ఉంటుంది. ఆ పంచాయతీలన్నిటిని కూడా మనం అవగాహన చేసుకుని దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ముందు ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదాలతో పల్లెలన్నీ కూడా పచ్చదనంతో ఆర్థికంగా బలోపేతమై ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కూటమి ప్రభుత్వం మనసారా కోరుకుంటుంది. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, మన అందరం కూడా అంటే ఇక్కడ అధికారులే చేస్తారు, ప్రజలకి తెలియదు అంటే ప్రజలు అధికారులు మనం అందరం కలిపి చేస్తేనే మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోగలుగుతాం. మీరందరూ కూడా ఇందులో సహకరించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పేర్కొన్నారు. టీసీసీ న్యూస్తో కమిషనర్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో ఉన్న లేఅవుట్ల యజమానులు తమ లేఅవుట్లను మున్సిపల్ కార్యాలయం వద్ద సంబంధిత అధికారుల సూచనల మేరకు క్రమబద్ధించుకోవాలన్నారు. అలాగే కుళాయి పన్ను, ఇంటి పన్నులు చెల్లించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం మంచి సౌకర్యం ఒకటి ఇచ్చింది. ఏంటంటే చాలా కాలం నుంచి బిల్డింగ్లు అనాథరైజ్డ్ బిల్డింగ్స్ కట్టుకుని ఉన్నారు, అలాగే డీవియేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేసుకోవడం కోసం బీపీఎస్ అనే ఒక స్కీమ్ పెట్టి దాన్ని బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ద్వారాగా అనుమతులు పొందడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. కనుక ఇది 31/3/2026 వరకు మాత్రమే టైం ఉంది బీపీఎస్కి. కనుక ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ రెగ్యులేట్ చేసుకోవడానికి, మీ బిల్డింగ్ డీవియేషన్స్ రెగ్యులేట్ చేసుకోవడానికి మీరందరూ కూడా ముందుకు వచ్చి ప్లాన్ సబ్మిట్ చేసి తగిన రుసుము చెల్లించి 31/3/2026 లోపు మీ బీపీఎస్కి బిల్డింగ్లన్నీ కూడా రెగ్యులేట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఒకటి కూడా ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ కూడా 23/1/2026 వరకు ఎక్స్టెన్షన్ చేసి పొడిగించడం జరిగింది. ప్రతి ఒక్కరూ అనాథరైజ్డ్ లేఅవుట్లని ఇక్కడ పట్టణంలో చాలా ఉన్నాయి. ఆ అనాథరైజ్డ్ లేఅవుట్లన్నీ కూడా రెగ్యులేట్ చేయాలంటే ముందు మీరు ఈ లేఅవుట్ స్కీముల ద్వారాగా మీరు ప్లాట్లు రెగ్యులర్ చేసుకున్నప్పుడు మీరు ఇది రెగ్యులర్ అవుతుంది. కనుక దాంట్లో ఆటోమేటిక్గా రోడ్లు, డ్రైన్లు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రజలందరూ కూడా గమనించండి. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను కూడా ఉపయోగించుకుని మీరు ఎల్ఆర్ఎస్ ద్వారాగా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషను, బీపీఎస్ ద్వారా బిల్డింగ్ రెగ్యులరైజేషను చేసుకున్నప్పుడు పట్టణ అభివృద్ధికి సహకారం అందించినట్టు ఉంటుంది. పీఎం కిసాన్ సొమ్ములు ఈ ఏడాది జూలై 31వ తేదీ ముందు ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే జమ అవుతాయని తాడేపల్లిగూడెం మండల వ్యవసాయ అధికారి వి నారాయణరావు తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో మాట్లాడారు. ఆగస్టు 1 తర్వాత ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మలి విడత సొమ్ములు జమ అవుతాయన్నారు. అర్హత ఉండి సొమ్ములు జమ కాని రైతులు ఆర్ఎస్కే మండల వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు 24 రైతు సేవా కేంద్రాల్లో పూర్తి స్థాయిలో అమలవుతున్నాయి. ఈ రోజు వరకు సుమారుగా 24,000 టన్నుల ధాన్యాన్ని మనం ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. కొన్న వెంటనే 24 గంటలు లేదా 48 గంటల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పేమెంట్ కూడా రైతుల ఖాతాలకు జమ అవుతుంది. ఈ విషయంలో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక 13 అకౌంట్స్ రిజెక్ట్ అయినాయి. వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ వివరాలు, బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి ట్రాన్సాక్షన్ లిమిట్స్ తేడా ఉండటం వల్ల వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. అవి మళ్ళీ మనం రైతు సేవా కేంద్రాల సిబ్బంది ద్వారా ఆ రైతును పిలిపించి వాళ్ళ అకౌంట్స్ని యాక్టివేట్ చేసి మళ్ళీ మనం పేమెంట్ కోసం గవర్నమెంట్కి పంపడం జరిగింది. అలానే మొన్న మోంతా తుఫానుకి తాడేపల్లిగూడెంలో సుమారుగా 1714 ఎకరాల్లో పంట నష్టం నమోదు చేయడం జరిగింది. దీనిలో 1707 మంది రైతులకి ఈ పంట నష్టం నమోదు చేసి వీటి వివరాలని ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రభుత్వం నుండి వీటికి సంబంధించిన పంట నష్ట పరిహారం జమ చేయాలి. ప్రభుత్వం అది త్వరలో చేస్తుందని ఆశిస్తున్నాము. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పంట నష్ట పరిహారం జమ అవుతుందని రైతులకు తెలియపరుస్తున్నాను. ఆలయం తర్వాత అంతటి పవిత్రమైనది గ్రంథాలయమని బీజేపీ పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి అన్నారు. శుక్రవారం వేముడోల్లో జాతీయ గ్రంథాలయ 58వ వారోత్సవ ముగింపు వేడుకలు గ్రంథపాలకుడు కుందేటి శ్రీనివాస్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అమ్మవార్ల ఆలయ ఆవరణలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గ్రంథాలయంలో నిర్వహించిన ప్రతిభా పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథులు షీల్డ్లు, ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాసరావు, వేముడోలు సిడిపిఓ రాజశేఖర్, హైస్కూల్ హెచ్ఎం పద్మజ, గ్రంథాలయ సీనియర్ పాఠకులు జర్నలిస్ట్ షాజిమా, నిత్య పాఠకుడు సత్యనారాయణ, తెలుగు పండిట్లు జటావల్లభుల సాయిరాం, పెద్దిరాజు, బీజేపీ ఇన్ఛార్జ్ మాల్తీరాలను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత మండి సుధాకర్, సతీష్, సుబ్రహ్మణ్యం, సత్యేంద్ర, కుక్కల ప్రసాద్, ప్రవీణ్ పటేల్, మూర్తి, శోభారాణి, రామ్మూర్తి, ఏడుకొండలు, స్థానిక ఉపాధ్యాయులు, మండల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నెక్స్ట్ పొరుగుపండం సత్యేంద్ర స్కూల్
నాలజీ నెంబర్ 4 సెకండ్ గ్రూప్ రెడీగా ఉండండి. సపరేట్ ఫోటో దిగాలి. నాకు ధరిత్రి జీవన్మృతుండని లంక సున్నజాల తెలుగు కాల అది పయోధి దోష పడుగున మనులుడి తృణవనముల తల ధరించుడన మనుల విలువ పోదు తృణముల కది రాదు లంక సున్నజాల తెలుగు బాల. పూర్వీకుల నుంచి నేర్చుకున్నది ఆలయం అంటే ఒక పవిత్రమైన స్థలం, దాంట్లో దేవుడు ఉంటాడు. మరి గ్రంథాలు ఉన్నదాన్ని కూడా ఆలయం అన్నారంటే దాని తర్వాత అంత పవిత్రత ఆపాదించబడితేనే గ్రంథాలయం అయింది. మరి ఇటువంటి గ్రంథాలయ వారోత్సవాలకు ఒక్కసారి మనం ఇక్కడ కూర్చోవడం అనేది చాలా మంచి అవకాశంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. కూడా లైబ్రరీని సందర్శించాలన్నమాట. లైబ్రరీని సందర్శిస్తే బోర్డు విజ్ఞానం లభిస్తారన్నమాట. మీరు అందరూ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతిరోజు ఏదో టైంలో ఆదివారం కూడా లైబ్రరీ ఉంటుంది. ఆ యొక్క ఆదివారం కూడా ఏదో ఒక సమయంలో ఒక గంట సేపు లైబ్రరీ సందర్శిస్తే మీకు బోర్డు విజ్ఞానం అనేది లభిస్తారన్నమాట. ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలి అనుకునేవారు ఈ నెలాఖరులోపు అప్లికేషన్ పెట్టుకోవాలని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వల్వల్ బాబ్జీ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. దానికి సంబంధించిన గడువు ఈ నెల 30వ తారీఖుతో ముగిసిపోతుందని ఎవరైనా స్థలం నుండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారు అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా ఆయన కోరారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఇల్లు స్థలం లేని వారి ఇంటి స్థలం కోసం కూడా అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరారు. దీనికి సంబంధించిన గ్రామాలలో గ్రామ సచివాలయం, మున్సిపాలిటీలో వార్డు సచివాలయాల్లో అప్లికేషన్లు పెట్టుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇల్లు కట్టుకోవడానికి గత 4 సంవత్సరాలుగా మరి ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి 2,50,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. అది గడువు 30వ తారీఖులోగా ముగిసిపోతుంది. కాబట్టి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరైతే మరి ఇళ్ల స్థలం ఉండి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో వారందరూ కూడా మరి ఇంకెన్నో రోజులు లేదు, ఈ 9 రోజుల్లోనే మీరు అప్లికేషన్లో మరి పెట్టుకోవాల్సిందిగా కోరడం అయింది. ఎందుకంటే మీకు దగ్గరలో ఉన్న సచివాలయాల్లో కానీ, గ్రామ సచివాలయాల్లో కానీ, అలాగే పట్టణంలో అయితే వార్డు సచివాలయాల్లో కానీ ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. అది చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎవరైతే ఇళ్ల స్థలాలు లేని వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలకి ఏ వసతి లేకుండా కలిగి ఉండకపోతే తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు ఇచ్చే పథకం కూడా వస్తూ ఉంది. కాబట్టి మీ అప్లికేషన్లు ఏదైనా ఉంటే సచివాలయాల్లో, అలాగే మరి వార్డు సచివాలయాల్లో, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో మీ అప్లికేషన్లు ఆన్లైన్ చేయించుకుంటే మరి తప్పనిసరిగా మీకు ఇళ్ల స్థలాల స్కీమ్లో ఉంటుంది. ఒకవేళ హౌసింగ్ ఏఈ గారు మరి ఇళ్ల స్థలాలకు సంబంధించి మన తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉంది కార్యాలయం, అక్కడ చేసుకున్నా సరే ఇబ్బంది ఉండదు. ఇళ్ల స్థలం కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పోలిపాడ్యం సందర్భంగా తాడేపల్లిగూడెం పెద్ద శివాలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఏలూరు కాలువలో మహిళలు పెద్ద ఎత్తున దీపాలు వదిలారు.
కార్తీక మాసం చివరి రోజు శుక్రవారం పోలిపాడ్యం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో భక్తులు విశేష పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏలూరు కాలువకు తెల్లవారుజామున మహిళలు విచ్చేసి కార్తీక స్నానాలు ఆచరించారు. అరటి డొప్పలతో దీపాలను వెలిగించి ఏలూరు కాలువలు వదిలారు. బ్రాహ్మణులకు దీపదానాలు చేశారు. ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ కార్తీక మాసం చాలా విశేషమైన మాసంగా పురాణాలు చెప్తున్నాయని, కార్తీక మాసం చివరి రోజైన పోలిపాడ్యం సందర్భంగా నదులు, కాలువలు, చెరువులలో కార్తీక స్నానాలు చేసి దీపాలు వెలిగించి వదిలి దానాలు ఇస్తే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. వెండి కాలు పట్టి పడిపోయింది, అలాగే ముందుకు జరగాలండి. పౌర్ణమి రోజుని కృత్తికా నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని కార్తీక మాసంగా శివకేశవులకి భేదం లేకుండా కార్తీక మాసాన్ని మనం నిర్వర్తిస్తూ ఉంటాం. ఈ 30 రోజులు చేసినటువంటి వ్రత ఫలితం కలగాలి అంటే ఈరోజు మార్గశిర శుద్ధ పాడ్యమి హోలీ అనేటువంటి ఒక దేవత యొక్క కథ చెప్పుకుని ఆ అక్షతలు శిరస్సులు వేసుకున్నట్లయితే కార్తీక మాసంలో 30 రోజులు చేసుకునేటువంటి ఫలితం ఈ ఒక్కరోజు చేసుకున్నటువంటి హోలీ కథకి అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది. అందుచేత 30 రోజులు కూడా ఈ యొక్క దీపదానము, సాలగ్రామ దానము, స్వయం భాగదానము, పరమేశ్వరుడి యొక్క అభిషేకం చేసుకునేటువంటి ఓపిక ఉన్నా లేకపోయినా, చేసుకున్నా చేసుకోలేకపోయినా ఈ మార్గశిర శుద్ధ పాడ్యమి రోజుని ఈ హోలీ కథ చెప్పుకుంటే 30 రోజులు కూడా ఈశ్వరారాధన, మహావిష్ణువు యొక్క ఆరాధన చేసుకునేటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఈరోజు ఆ పోలెమ్మని మనసులో తలుచుకుంటూ అందరికీ కూడా ఆ కార్తీక మాసం 30 రోజులు కూడా చేసినటువంటి వ్రత ఫలితము అందరికీ కూడా కలిగి అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి సుఖంగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్,
కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు మాత్రమే కాదని ఆధునిక దేవాలయాలు కూడా అని ఏపీ నిట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డాక్టర్ వి సందీప్ తెలిపారు. నిట్లో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ ఆచార్యులు డాక్టర్ కార్తికేయ శర్మ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డిఎన్ అకాడమిక్ డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ కార్తికేయ శర్మ అనంతరం బుక్ రివ్యూ కాంపిటీషన్, బుక్ ట్రెజర్ హంట్, పోస్టర్ ప్రజెంటేషన్, ఆన్ లైబ్రరీ థీమ్ వంటి పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలతో పాటు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రేరియన్ కమల మహంతి, సూపరింటెండెంట్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు లయన్ మదన్ మోహన్ అగర్వాల్ చిన్న కుమార్తె సోనియా లిక్మానియా, సాహిల్ లిక్మానియాల పెళ్లిరోజు సందర్భంగా నిడదవోలు లయన్స్ మానసిక వికలాంగ వృద్ధాశ్రమంలో అల్పాహారం భోజనం అందజేశారు. వృద్ధులకు పళ్ళు, స్వీట్లు, కేకులు పంచిపెట్టారు. చలికాలంలో ఇబ్బందులు పడకుండా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిన్నం మనీంద్ర, సెక్రటరీ LIC త్రిమూర్తులు, మదన్ మోహన్ అగర్వాల్, ఆలపాటి పవన్ కుమార్, బండి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వాళ్ళు తాడేపల్లి లయన్స్ క్లబ్ నుంచి మా ముఖ్యదాత PMGF మదన్ మోహన్ అగర్వాల్ గారు వాళ్ళ అమ్మాయి అల్లుడి గారిది పెళ్లిరోజు అని చెప్పి వాళ్ళ తిమ్మరాజపాలెం వృద్ధాశ్రమంలో ఇవాళ కావాల్సిన వాళ్ళకి భోజన సదుపాయాలన్నీ వాళ్ళని చూసుకున్నారు. మళ్ళీ చలికాలం అని చెప్పి వాళ్ళకి అవసరం ఉంటుందని చెప్పి వాళ్ళ దుప్పట్లు కూడా అందరికీ ఇలాగే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏం జరిగినా, ఏ మంచి రోజు, ఏ శుభ్రంగా ఏం జరిగినా జరిగే వాళ్ళు ఇలాగే వృద్ధాశ్రమం కానీ ఇలాంటి ఎప్పుడైనా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఇందుకు మన అందరం కూడా మన తాడేపల్లి లయన్స్ క్లబ్ తరపు నుంచి ఇలాగే వృద్ధాశ్రమం తరపు నుంచి కూడా అందరికి మీ అమ్మాయి అందరికీ కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలు సార్. మీకు వాళ్ళ ఆశీస్సులు తాడేపల్లి లయన్స్ క్లబ్ ఆశీస్సులు ఎప్పుడు మీ ఫ్యామిలీ అందరికీ ఉంటాయని థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా PMGF మదన్ మోహన్ అగర్వాల్ గారి చిన్న కుమార్తె సోనియా లిక్మానియా మరియు సాహిల్ లిక్మానియా దంపతుల పెళ్లి రోజు సందర్భంగా నిడదోలు మానసిక వికలాంగుల వృద్ధాశ్రమం నందు, అలానే ఈ వృద్ధాశ్రమంలో వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమం వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ మనవలు కానీ, ఆయన కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ, వాళ్ళ కుటుంబంలో ప్రతి సభ్యుని పుట్టినరోజు కానీ ఏ మంచి కార్యక్రమం జరిగినా ఇక్కడ ఈ వృద్ధులకి, ఎవరో లేనటువంటి వృద్ధులకి ఆయన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా చేపట్టి వారి యొక్క ఆ పెద్దల యొక్క ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం లయన్స్ లో బాధ్యులు వారి కుమార్తె, వారి అల్లుడు సోనియా, సాహిల్ అగర్వాల్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా మీకు ఈ రోజున దుప్పట్లు పంపిణీ, అదే పళ్ళు పంపిణీ చేయడం, అలాగే అన్న సమాధానం చేయడం జరిగింది. కనుక మీరందరూ కూడా వారు మరిన్ని పెళ్లి రోజులు చేసుకోవాలని మీరు దీవించి వారి సంవత్సరంలో కూడా బాగుంటుందని మీరందరూ కూడా ఆహారం తీసుకొని కోరుతున్నాం. మరి తాడేపల్లిగూడెం నుంచి వచ్చి మీ మీద అభిమానం కొద్ది తాడేపల్లిగూడెం నుంచి అంత దూరం నుంచి కూడా ఇక్కడ వచ్చి అన్నసంబరం చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలిసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. శ్రీరంగ మంజుబాబు, ఆలయ ఈవో BV చంద్రశేఖర్ల నేతృత్వంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన మోక్షిత విష్ణుప్రియారెడ్డి, తేజస్ రెడ్డిల వివాహం జరుగుతున్న సందర్భంగా వారి తల్లిదండ్రులు తోపుదొత్తి రాజశేఖర్ రెడ్డి, నయనతారెడ్డి దంపతులు ఈరోజు అన్నదానానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగ మంజుబాబు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, అడపాల మురళి, పైబోయిన వెంకటరామయ్య, నల్లగంచి రాంబాబు, చవాకుల రమణ, మల్లిడి రాంబాబు, మల్లిక్, చెన్నంశెట్టి బాలాజీ, సందక విజయ్, పాతూరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బొలిసలమ్మవారి దేవస్థానం వద్ద ప్రతి శుక్రవారం కూడా అన్నదానం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కార్తీక మాసం చివరి రోజైనటువంటి ఈరోజు పోలిపాడ్యమి మహాపవిత్ర దినం సందర్భంగా ఈ శుక్రవారం నాడు
తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారు, వారి ధర్మపత్ని నయనతార రెడ్డి గారు, వారి పిల్లలు మోక్షితారెడ్డి, తేజేష్ రెడ్డి వివాహం సందర్భంగా ఈ నెల 23 వివాహం సందర్భంగా వారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన అమ్మవారి దేవస్థానం వద్ద చక్కగా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారండి. ఈ కార్యక్రమానికి భక్తులు, మహిళా భక్తులు అలాగే పురుషులు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చి అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి తరిస్తున్నందుకు వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ బొలుసులమ్మ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ శ్రీ బొలుసులమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారంలో భాగంగా ఈ శుక్రవారం నాడు పాడ్యం, ఎంతో పవిత్రమైనటువంటి పాడ్యం రోజున ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి ఎక్కడో అనంతపురం జిల్లాలో ఉన్నవాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం తెలుసుకుని తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారు అలాగే నయనతార రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యుల సౌజన్యంతో వాళ్ళ పిల్లల యొక్క వివాహం అయిన సందర్భంగా, వాళ్ళ కుమారుడు వివాహం అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి దాతలు, సహకరించినటువంటి మిత్రులు కిషోర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ద్వారా వాళ్ళు తెలుసుకుని ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ శ్రీ బొలుసులమ్మ వారి ఆలయ సన్నిధిలో ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు శ్రీ మోక్షిత విష్ణుప్రియరెడ్డి, శ్రీ తేజేష్ రెడ్డి గారు వివాహం సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రులు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారు, వారి ధర్మపత్ని నయనతారెడ్డి గారు అనంతపురం వాస్తవ్యులు ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. వారికి, వారి కుటుంబానికి ఆ బొలుసులమ్మవారి ఆశీర్వచనాలు ఎలవేళ్ళ ఉండి ఆ నూతన దంపతులను మనస్ఫూర్తిగా అమ్మవారు ఆశీర్వదించి వారి వివాహ జీవితం అన్యోన్య దాంపత్యం అత్యద్భుతంగా సాగే విధంగా అమ్మవారి ఆశీర్వచనాలు ఉండాలని. స్థానిక శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలో శుక్రవారం స్వచ్ఛ భారత్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో స్వచ్ఛ భారత్ జిల్లా కోఆర్డినేటర్ రోహిత్ తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సుల్తానా బేగం, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఎన్ రాజు, కళాశాల ప్రిన్సిపల్ ఎం రామకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు సోమేశ్వరరావు, శ్రీనివాసరావు, శానిటరీ సెక్రటరీ వివేక్ తదితరులు పాల్గొన్నారు. సో తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి, ఏం వేయాలి, ఏం వేయొద్దు, ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాం. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి ఫస్ట్ మీరు ట్రైన్ అప్ అవుతారు. దాని తర్వాత మనం ఏంటిది అంటే మన టౌన్లో ఉన్న స్కూల్స్కి వెళ్తాం. పిల్లలకి ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటిది, ఎస్పెషల్లీ స్కూల్ కిడ్స్ ఆ ఏజ్లోనే ఈ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళది మర్చిపోరు. మనకి సైకిల్ తొక్కడం డిగ్రీలో నేర్పించారా, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో నేర్పించారా? ఇప్పుడు మనకి ఒక 10 years తర్వాత సైకిల్ తొక్కకపోయినా సైకిల్ ఇస్తే తొక్కేస్తాం. ఎందుకు? అప్పుడెప్పుడో నేర్చుకున్నాం, అంతే కదా, రైట్? సో ఈ ఎడ్యుకేషన్ కూడా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. మనకి ఎలా అయితే బేసిక్గా ఒక ఇల్లు, ఫుడ్ ఎలా ఎవ్రీడే అవసరమో ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది మన ప్రతి ఇంటికి వెళ్ళాలి. ప్రతి ఇల్లు ఫాలో అయితేనే మున్సిపల్ డిపార్ట్మెంట్ దాన్ని మేనేజ్. తడి చెత్త, పొడి చెత్త సపరేట్ చేసి మన విద్యార్థి దశ నుంచే చక్కగా మోటివేషన్ అవుతుంది అని చెప్పి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుంచి మన తాడేపల్లిగూడెం మా కమిషనర్ గారు మరి ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. మరి ఇంటి నుంచి వచ్చింది తడి చెత్త, పొడి చెత్త. తడి చెత్త మరి కిచెన్ నుంచి వస్తుంది. ఈ కిచెన్ నుంచి వచ్చిన కూరగాయలు, అన్నం, కూరలు, తర్వాత ఇంకా రకరకాల కూరగాయలు వేస్ట్ అది కూడా చేసి అది మేము మన మున్సిపాలిటీ నుంచి కంపోస్ట్గా తయారు చేస్తున్నామండి, ఎరువుగా తయారు చేస్తున్నాము. ఆ ఎరువు మళ్ళీ ఇక్కడ మేము కూరగాయల మార్కెట్ దగ్గర కంపోస్ట్ తయారు చేసి రైతులకు అందజేస్తామండి. ఆ రైతులు తర్వాత ఈ చేలకి, తర్వాత ఈ పూల మొక్కలకి, అలాగే టెర్రస్ గార్డెన్ మీద ఉన్న మొక్కలకి, ఈ పాడి పంట ఇలా పంటకి అవసరమైన మరి వరిచేలు కానీ, తర్వాత ఈ మామిడి చెట్లు కానీ, ఈ కూరగాయలు ఫలసాయం కానీ, పూల తోటలకు కానీ ఇవన్నీ ఇస్తున్నారు. దానికి మామూలుగా యూరియా, అమోనియా ఇటువంటి అన్ని కెమికల్స్ వాడటం వల్ల మళ్ళీ ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో ఇమ్యూనిటీ ఉండట్లేదు. తర్వాత మామూలుగా ఏంటంటే ఆరోగ్యం కూడా ఉండట్లేదు. అందుకని ఈ యొక్క న్యాచురల్గా తయారు చేసిన ఎరువే, మనం ఇంటి నుంచి వచ్చిన ఎరువే మనం ఇచ్చిన తడి చెత్త నుంచి ఎట్లా ఉంది, అలాగే పొడి చెత్త సపరేట్ చేసి అది కూడా కరెంట్ తయారు చేయటం, పేపర్స్ తయారు చేయటం, తర్వాత ప్లాస్టిక్ ఏమో రీసైక్లింగ్ చేయించడం, ఇవన్నీ కూడా పెట్టి ఇవన్నీ చేస్తాము.
పరిశుభ్రత పట్టణంలో పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ వారు వినూత్నంగా చేపట్టిన క్లీన్లీనెస్ కోసం అనే కార్యక్రమం మా కాలేజీలో వాసవి డిగ్రీ కాలేజీలో పెట్టడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో ఇవాళ పిల్లల్లో కూడా చాలా అవగాహన చాలా అవసరం. ముఖ్యంగా మన చుట్టుపక్కల ఎంతైతే పరిశుభ్రంగా ఉందో మన ఊరు పరిశుభ్రంగా ఉంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అది చిన్న వయసు నుంచే చిన్నపిల్ల ఒక కాలేజీ స్టూడెంట్స్ వయసు నుంచే యువతరం నుంచే రావాలని ఒక మంచి తలంపుతోటి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ వారు ముఖ్యంగా కమిషనర్ రేసుబాబు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, అలాగే ఇది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలాగా నిర్ణయించి ప్రభుత్వం తరఫున అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు మన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారు వీరందరి ప్రోత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. దాన్ని మా కాలేజీ వేదికగా వాళ్ళు మాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి పత్రికాముఖంగా వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చెత్త పెరిగినా చెత్త నాగుడులు పెరిగిన ఏ రాష్ట్రానికైనా ఏ ప్రపంచానికైనా ఇబ్బంది. కాబట్టి చెత్తను నిర్మూలించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి ఆ చెత్తని నిర్మూలించడానికి మనకు ఉన్నటువంటి అధికారుల సహాయ సహకారంతో, మున్సిపల్ అధికారులతో, శానిటరీ ఇన్స్పెక్టర్ల సహకారంతో అందరితో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానించి అన్నీ కూడా ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమానికి తాడేపల్లిగూడెంలోనే మొదటి కాలేజీగా మన దగ్గర మీటింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన వంతు సహకారం అధికారికి అందించినట్లయితే మీ ఇంట్లో, మీ వీధిలో, మీ ఊళ్ళో ఎక్కడ కూడా చెత్త అనేది పెరగకుండా మన ఆరోగ్యాలకి ఏ విధంగా భంగం కలిగించకుండా మనం చూడటానికి చాలా అవకాశం ఉంటుంది. స్థానిక డిఎస్ చెరువు వద్ద గల శ్రీ సత్యసాయి సేవా సమితిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ రోజు 4వ రోజు 23 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. 23వ తేదీ స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా మహానారాయణ సేవ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో ఆకుల సవీన్ బాబా, తోట తిరుపతి రాయుడు, సూర్యచంద్రరావు, మల్లికార్జునరావు, శోభనాద్రిరావు, సంగీత, విజయ, సాయి, ఆకుల రాము, విష్ణుమూర్తి, విశ్రుద్, సోరజ్, రామకృష్ణ, సతీష్, త్రినాథరావు, జానకిరామయ్య, తోట రాధికారాణి, కొండలక్ష్మి, రమాదేవి, మేరాకుమారి, శ్రీలక్ష్మి, ఆలపాటి లక్ష్మీకుమారి, ధనలక్ష్మి, రామలక్ష్మి, వెంకటరమణ, వరలక్ష్మి, బలసలమ్మ, తులసి, రత్నం మరియు పెద్ద సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం నోరి నారాయణమూర్తి ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. స్వామివారి హారతితో 4వ రోజు కార్యక్రమాలు ముగిశాయి. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆఫ్ స్పిరిట్ ఆధ్వర్యంలో శుక్రవారం రవి మాధవ్ నర్సింగ్ హోంలో డాక్టర్ చిట్యాల సురేంద్ర కుమార్, డాక్టర్ పద్మిని ఆధ్వర్యంలో డయాబెటిక్ స్క్రీనింగ్, యూరిక్ యాసిడ్ టెస్ట్, న్యూరోపతి టెస్ట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 67 మంది పేషెంట్స్కు టెస్టింగ్ వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లయన్ పెద్దప్రోలు భాస్కర్, సెక్రటరీ అడ్డు రంజిత్, బతుల ప్రసాద్, వట్టిపోలు రాము, నాగమల్లేశ్వరరావు, తిరుమల పాండురంగారావు, నందికాని వీరవెంకయ్య, నాన్ని చిన్నబాబు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అదేవిధంగా మా డాక్టర్స్ అయినటువంటి డాక్టర్ చిట్యాల సురేంద్ర కుమార్ గారు, శ్రీమతి లయన్ చిట్యాల పద్మిని గారి హాస్పిటల్ నందు వారి ఆధ్వర్యంలో డయాబెటిక్ స్క్రీనింగ్, అదే రకంగా న్యూరోపతి, యూరిక్ యాసిడ్ టెస్ట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం అయినది. ఈ సందర్భంగా ఇక్కడికి దాదాపుగా 50 మంది పేషెంట్స్ వచ్చారు. వారికి ట్రీట్మెంట్ జరగడం, అదేవిధంగా వారందరికి కూడా తగిన సలహాలు సూచనలు కూడా డాక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన 316G గవర్నర్ గారు అయినటువంటి పాపారావు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి తాడేపల్లిగూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్ తరపు నుంచి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ అవకాశాన్ని కల్పించిన మా డాక్టర్ చిట్యాల సురేంద్ర కుమార్ గారు, అదేవిధంగా పద్మిని గారికి, ఇక్కడ స్టాఫ్స్ అందరికి కూడా మా యొక్క తాడేపల్లిగూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక హౌసింగ్ బోర్డులో కార్తీక వన సమారాధన సందర్భంగా గురువారం ఒడియా శిల్పాశ్రమంలో 100 మంది కళాకారులచే సంస్కృతి సాంప్రదాయాల నడుమ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అంతర్జాతీయ మహిళా శిల్పి దేవికారాణి ఒడియార్ ఆధ్వర్యంలో జరిగాయి. 25 మంది మహిళలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా సంస్కృతి సాంప్రదాయాల నడుమ కళాసేవతో పేదవారికి విద్య, వైద్య సేవలతో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న శిల్పాశ్రమం ఫౌండర్ దేవికారాణి ఒడియార్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కిలాడి ప్రసాద్, కేకే రాజు, నాట్యాచార్య తగరంపూడి మురళీకృష్ణ, ఎంఆర్ ప్రసాద్, ఏలూరి జగదీష్, మాసా బాబురావు, షేక్ కాసిం, పొన్నాడ ప్రకాష్, సిరా కొండలరావు, సిహెచ్ వంశీకృష్ణ, లక్ష్మి, తణుకు కళాకారుల రమణ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఏలూరు కాలుగట్టు మీద వేంచేసి ఉన్న దేవి మహంకాళ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ నెగ్గిన నాగబాబు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో విశేష పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ దేవి మహంకాళ అమ్మవారి ప్రతిరూప దేవాలయం వద్ద ప్రతి రోజు కూడా నిత్యం ధూపదీప నైవేద్యాలతో పాటు ప్రతి గురువారం శుక్రవారం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతుంది. అలాగే కార్తీక మాసం కూడా ముగిసి ఈ రోజు నుంచి మార్గశిర మాసం కూడా మొదలైంది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ మార్గశిర మాసంలో కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతాం. స్వాతి అకాడమీ లైఫ్ స్కిల్ చారిటబుల్ సొసైటీ వారి సేవా కార్యక్రమాల్లో భాగంగా యాగర్లపల్లి ప్రాంతంలోని లెప్రసీ కాలనీలో నివసిస్తున్న 20 మంది కుటుంబాలకు స్థానిక ఆదర్శ్ బాలమందిర్ నందు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షురాలు చిక్కాల అంబిక మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం సంస్థ గత 20 సంవత్సరాల నుండి కార్తీక మాసంలో చివరి వారం ఈ సేవా కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్, సొసైటీ కార్యవర్గ సభ్యులు చిక్కాల ప్రసాద్, ఏవిఎస్ మూర్తి, ఏ లక్ష్మీమూర్తి, అమల, అనంతలక్ష్మి, చంద్రకళ, నీరజలు పాల్గొని లెప్రసీ కాలనీలో నివసిస్తున్న కుటుంబాల సమస్యల అవసరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక 5వ వార్డు సుబ్బారావుపేట భవితా స్కూల్ విద్యార్థి ప్రియ విజయశ్రీ గీతిక పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాలేశ్వరయ్య, చంద్రకుమారి, ఉషా, తల్లిదండ్రులు పోతురాజు, శ్రీనివాసరావు, శ్రీదేవి పాల్గొన్నారు. ప్రతిపాడు వైజంక్షన్లో కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 4వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మధ్య అప్పారావు, ఆలయ యువ జవాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వారం అన్నదాతలుగా రూరల్ మండలం కృష్ణేపాలెంకు చెందిన చిట్టూరి లోవరాజు, వెంకటలక్ష్మి కుమారులు కిరణ్, నాగేంద్ర కుమార్, దుర్గాప్రసాద్ అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఈవో మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చెరుకూరి జగత్ సోమశేఖర్ మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతో ప్రతి వారం ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తామని తెలిపారు. ఈ అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో వైజంక్షన్లో వేసేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మవారి దేవస్థానం నందు ఇక్కడికి శుక్రవారం ప్రశ్నించి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరిపించాలని మన రాష్ట్ర ప్రభుత్వ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు గౌరవశ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా దాతలు కూడా చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందు తీసుకెళ్తున్నందుకు దాతలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున అలాగే కూటమి ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే భజన కాలక్షేపానికి భజన కార్యక్రమానికి మనకి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం నుంచి మూలస్తంభం గ్రామం నుంచి ఇక్కడికి ఇచ్చేసి ఇవాళ ఈ భజన కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నందుకు భజన సమాఖ్య వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాండి. శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం నందు ప్రతి శుక్రవారం కూడా దేవాలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అన్నప్రసాద ఏర్పాటు చేసిన దాత చిట్టూరి లావరాజు గారు, వెంకటలక్ష్మి గారు, కిరణ్ నాగేంద్ర కుమార్ గారు, కృష్ణాపాలెం వాస్తవులు. వారు ఏర్పాటు చేసిన ఉచిత అన్నప్రసాద కార్యక్రమానికి ఇవాళ విరివిగా అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారి ఉచిత అన్నప్రసాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాతలు ఇచ్చిన ఊతంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహకారంతో ప్రతి శుక్రవారం కూడా వైజంక్షన్ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వద్ద అన్నదానం ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు విషయంలో మీకు ఏమైనా లోటుపాట్లు ఉన్నా నేను కూడా ఏర్పాటు చేస్తాను. ఖచ్చితంగా ప్రతి శుక్రవారం అన్నదానం ఏర్పాటు జరగాలని చెప్పి ఆదేశించి ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కూడా ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము అమ్మవారి దయ వల్ల ఈరోజు మాకు అనుగ్రహం దొరికిందండి. భోజనాలు పెట్టుకోవాలని ఈఆర్ఓ గారు చెప్తే మేము అనుకున్నామండి. అమ్మవారి దయ వల్ల అనుకోకుండా ఈరోజు కార్తీక పాడ్యమి రావడం వల్ల చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మాకు దేవుడు అమ్మవారి అనుగ్రహం ఇచ్చినందుకు మేము కోటి నమస్కారాలండి. కమిటీ మెంబర్ అందరికీ, దుర్గమ్మవారి గుడిలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు చెప్తున్నానండి. కార్తీక మాసం చివరి రోజు శుక్రవారం పోలిపాడ్యం పురస్కరించుకుని భీమడోలు మండల వ్యాప్తంగా భక్తులు విశేష పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
వేమడోలులోని గోదావరి కాలువ రేవుకు తెల్లవారుజామున కుటుంబ సమేతంగా విచ్చేసి కార్తీక స్నానాలు ఆచరించారు. స్థానిక కనకదుర్గమ్మ ఆలయం ఆవరణలో సెమి, బిల్వ, ఉసిరి వృక్షాల క్రింద విశేష పూజలు చేశారు. అరటి డొప్పలతో దీపాలను వెలిగించి గోదావరి కాలువలో వదిలారు. బ్రాహ్మణులకు దీపదానాలు చేశారు. బ్రాహ్మణులు చెప్పిన పోలీస్ వర్గం పోలికథను విన్నారు. అనంతరం శైవ వైష్ణవ ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పురోహితులు సీతారామయ్య మాట్లాడుతూ కార్తీక మాసం చాలా విశేషమైన మాసంగా పురాణాలు చెబుతున్నాయని, కార్తీక మాసం చివరి రోజైన పోలిపాడ్యం సందర్భంగా నదులు, కాలువలు, చెరువులలో కార్తీక స్నానాలు చేసి దీపాలు వెలిగించి వదిలి దానాలు ఇస్తే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. కూడా పంపించారు. ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చే పోలీస్ వర్గం అనగా పోలీ పాడ్యమి కార్తీక మాసం నెలలాళ్ళు కూడా శుద్ధ పాడ్యం నుంచి అమావాస్య నిన్నటి వరకు కూడా ఆ యొక్క ఏ విధమైతే దానాలు ధర్మాలు చేస్తారో అటువంటి దానాలు ధర్మాలు అయిపోయిన తర్వాత చక్కటి మోక్షం పొందిన ఒక రజిగల స్త్రీ పోలి, అందుకని దీనికి పోలీస్ వర్గం అనే పేరు వచ్చింది. అంటే పాడ్యమి పోలీ పాడ్యం అన్న పోలీస్ వర్గం అన్న ఒకటే. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుకొని పూర్వం నుంచి కూడా యక్షర, కిన్నెర, కింపురుషులు, మానవులు అందరూ కూడా ఈ పోలీస్ వర్గం రోజుని చక్కగా నెల్లాడు కూడా ఇలాగే పూజలు చేసి పాడ్యమి రోజు ఇటువంటి రోజుని బ్రాహ్మణుడికి తన గోత్రనామములతో ఆ యొక్క దీపాలు వదిలిపెట్టి బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి స్వయంపాగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాడు మోక్షం పొందుతారో వాడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సకల సౌభాగ్యాలు, వివాహము, గృహయోగం పొందుతారని చెప్పి స్కాంద పురాణంలో గోదావరిస్తే చెప్పబడింది. డిసెంబర్ 15న ఆల్ ఇండియా చర్చిస్ ఆఫ్ క్రైస్ట్ ఆధ్వర్యంలో రంపచోడవరం క్రీస్తు సంఘం వద్ద 16వ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల క్రీస్తు సంఘాల సువార్తకుల సహవాస కూడిక ఏర్పాటు చేశామని నిర్వాహకులు బి జాన్ రత్నం తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ సువార్తకుల సహవాస కూడికలో సీనియర్ సువార్తకులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారని, ఆల్ ఇండియా చర్చిస్ ఆఫ్ క్రైస్ట్లో ఓవర్సీస్ బోర్డ్స్, ఆర్గనైజేషన్ బోర్డ్స్, ఫైనాన్స్ బోర్డ్స్, కమ్యూనికేషన్ బోర్డ్స్, బెనోవలాన్స్ బోర్డ్స్ 5 బోర్డు కమిటీ సభ్యులు పాల్గొంటారని, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో క్రీస్తు సంఘాల్లో పనిచేస్తున్న సువార్తకులు అందరూ పాల్గొనాలని రంపచోడవరం క్రీస్తు సంఘం సువార్తకులు బి జాన్ రత్నం తెలిపారు. తాడేపల్లిగూడెం జవలపాలెంలో శ్రీ లలితాదేవి ఆలయం నందు 190వ శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆనందం శ్రీనివాసు, మహాలక్ష్మి దంపతుల ఆర్థిక సహకారంతో ఈ రోజు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మానేపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీ పొనగంటి సుందరమల్లికార్జునరావు, పొనగంటి కోటేశ్వరరావు, మోటమరి సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు, మానేపల్లి రాజారావు, పొనగంటి బాలమురళీకృష్ణ గుప్తా, మానేపల్లి వెంకటప్రసాద్, మానేపల్లి శివప్రసాద్, మోటమరి వెంకటేష్, చలంచెల్ల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా మేము ఇక్కడ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు 190వ వారం పురస్కరించుకుని తణుకు వాస్తవ్యులు ఆనందం శ్రీనివాసులు గారు, వారి సతీమణి గారు మహాలక్ష్మి గారు వాళ్ళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము అన్నదాన కార్యక్రమం మొదలెట్టి 190వ వారం. మొట్టమొదటగా 50 మందితో స్టార్ట్ చేసాం. ఇవాళ దినదినగా జనాభా పెరుగుతున్నారు, 350 మంది దాకా వస్తున్నారు. అలాగే ఈ డోనర్లు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మొత్తం ఖర్చు అంతా ఆలయం కమిటీ వాళ్ళే పెట్టుకోవాలంటే మాకు కొద్దిగా భారంగా ఉంటుంది. అలాగే డోనర్లు ఎవరైనా ఉంటే సహకరించవలసిందిగా కోరుతున్నాం. లలితాదేవి గుడిలో అన్నదానం అది చాలా బాగా చేస్తున్నారు. యాజమాన్యం కూడా చాలా బాగా చూసుకుంటున్నారు అందరినీ, వచ్చిన వాళ్ళని. అన్ని కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. అది మేము చూసి మేము కూడా పెట్టాము. అందరూ ఇలా సహకరించండి గుడి వాళ్ళకి. స్థానిక 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ హౌసింగ్ బోర్డు పరిధిలో ఈ నెల 22 శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తాడేపల్లిగూడెం ఏపీఈ DCL ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
హౌసింగ్ బోర్డు సబ్స్టేషన్ పాతూరు సబ్ పరిధిలో ఉన్న మహాలక్ష్మి నగర్ ఫీడర్కు సంబంధించి గణేష్ నగర్ ఏరియా, గాంధీ బొమ్మ సెంటర్, కొండలమ్మ గుడి ఏరియా, వానపల్లిగూడెం, మిలిటరీ కాలనీ, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏరియా, మహాలక్ష్మి నగర్, సత్యవతి నగర్, టీటీడీ కళ్యాణ మంటపం రోడ్, సత్యవతి నగర్, పిఎన్టీ కాలనీ, గుండం ఫంక్షన్ హాల్ ఏరియాలకు లైన్ల మరమ్మతుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. అదేవిధంగా హౌసింగ్ బోర్డు సబ్స్టేషన్ పరిధిలో ఉన్న సిడబ్ల్యూసీ ఫీడర్కి సంబంధించి నల్లజల్ల రోడ్ ఏరియా, టీచర్స్ అపార్ట్మెంట్ ఏరియాలకు లైన్ల మరమ్మతుల నిమిత్తం ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. పట్టణ వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.